థ్యాంక్స్ మాస్టరు. అమ్మగారు బయటికొచ్చి నాను మీకు గుండీలు వేయడం చూసుంటే సంపేసేది. నందికమ్మ అమ్మ ఎక్కడుంటే అక్కడ మంట పెట్టి మజా చేసుకోవాలనుకుంటుంది. మీరు మంచి అబద్ధం చెప్పినారు మాటరు. మీరు మా కోసం ఎందుకు అబద్ధం చెప్పినారు? మమ్మల్ని ఎందుకు వెనకేసుకొచ్చినారు? ఎందుకంటే ముక్తాదేవి గారి ముందు మీరు అవమానపడకూడదని అలా అబద్ధం చెప్పాను. మీరు మాకు అండగా ఉంటే ఏదైనా సాధిద్దాం మాస్టరు. నేనెప్పుడు నీ మనిషినే. ఐ మీన్ నీకు సపోర్ట్గానే ఉంటాను. అందుకే నీకు ఆల్ ది బెస్ట్ చెప్దామని హాస్టల్ దగ్గరికి వెళ్ళాను. నిజంగా? కావాలంటే వార్డెన్కి ఫోన్ చేసి అడుగు, చెప్తుంది. మిమ్మల్ని అనుమానించను మాస్టరు. నాకు సాయం చేస్తారా? ఏం కావాలి? ఏం చెయ్యాలి అని అడగండి మాస్టరు. ఏం చేయాలి? హాస్పిటల్కి వెళ్ళాలి. ఏమైంది? జ్వరంగా ఉందా? ఆర్ యు ఓకే? నా కోసం కాదు మాస్టరు. మరి కొండమ్మకేమైనా? నా కోసం కూడా కాదు, కొండమ్మని నాను గుండు మాదిరుంటాను. మరి ఎవరి కోసం? సత్యం సమాధైపోకుండా కాపాడటం కోసం. అర్థం కాలేదా? ఏం లేదు మాస్టారు. ముక్తాదేవమ్మ గారి పెద్ద మనవరాలు చచ్చిపోలేదు మాస్టారు. ఇది నా అనుమానం మాత్రమే మాస్టారు. మీరే క్లాస్లో పాఠాలు చెప్పేటప్పుడు చాలాసార్లు చెప్పినారు, ఏ అనుమానం ఉన్నా దాన్ని అడిగి తెలుసుకోండి అని. నాకు ఈ అనుమానం పెరిగి పెద్దదైపోయినది. హాస్పిటల్కి వెళ్ళి శవాల గదిలో ఉండే ఆ ఉంగరాల జుట్టుని మీరు కొంచెం గట్టిగా నిలదీస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. కానీ ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడు తవ్వడం ముక్తాదేవి గారికి తెలిస్తే బాధపడతారు కదా. ఆ విషయం నాను ఆలోచించినాను మాస్టారు. అమ్మగారికి తెలియకుండా నాకున్న అనుమానం క్లియర్ చేసుకుందాం. నా అనుమానం కేవలం అనుమానమే అయితే అంతటితో వదిలేద్దాం. లేదు, ఏదైనా తేడా ఉందని తెలిస్తే అమ్మగారికి మేలు చేసిన వాళ్ళం అవుతాం కదా. పదండి మాస్టారు, త్వరగా వెళ్దాం. ఈరోజే ఎగ్జామ్స్ ఇంకొక 1 అవర్లో స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే గంట టైం ఉంది కదా మాస్టారు. ఈ లోపు 2 సార్లు వెళ్ళొచ్చేయచ్చు. కాలేజ్కి దగ్గరే కదా హాస్పిటల్. వెళ్ళండి మాటారు, మా మిద్రమే పోయేవాళ్ళం. కానీ ఆ శివవాళ్ళ గదిలో ఆ శివం గాడే శవం మాదిరుంటాడు. ఆయన్ను చూస్తే నాకు భయమేస్తుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,